మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. నిర్గమకాండం 2వ అధ్యాయం 23 నుండి 25 వరకు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. కాగా దేవుడు వారు మూలుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవునికి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను విన్నాడు. వారిని నిట్టూర్పులు విడుస్తూ ప్రార్థన చేస్తుండగా దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. దేవుడు వారి మూలుగులను విన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలును చూచాడు. వాళ్ళ పరిస్థితి దేవుడు చూశాడు. వారు బానిసత్వంలో పడుతున్న శ్రమలు చూశాడు. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. దేవుడు వారిని ఎంతగానో ప్రేమించి వారి యందు శ్రద్ధ నిలిపాడు. వారిని విడిపించడానికి దేవుడు ఒక కార్యం జరిగించాడు. ఫరో బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించాడు, రక్షించాడు. మోషేను దేవుడు పంపించి మోషే ద్వారా వారిని విడిపించినట్టుగా మనం చూస్తున్నాము. శత్రువులకు దేవుడు బుద్ధి చెప్పాడు. 10 అద్భుత కార్యాలు జరిగించాడు. అప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళను విడుదల చేశారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు, ఘనపరిచారు. అదే రీతిగా మన జీవితంలో చూసినట్లయితే మనల్ని కూడా దేవుడు పాపం నుండి, శాపం నుండి విడిపించి మనకు గొప్ప రక్షణను అనుగ్రహించాడు. ఇలాంటి రక్షణ దేవుడు అనేకులకు కూడా అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన మొరను విన్న దేవుడవు ప్రభా, మూలుగులు విన్న దేవుడవు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా వారి పరిస్థితి చూసిన దేవుడవు నాయన. వారెందుకు శ్రద్ధ నిలిపావు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడిపించావు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. అయా రక్షించిన దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. అయా రీతిగా మమ్మల్ని కూడా ప్రభా నాయన. అయా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. దేవా, పాపం నుండి, శాపం నుండి విడిపించావు తండ్రి. అయా గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవుడవు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు. అలా తండ్రి నాయన సెలవు నాయన మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు. జీవితాన్ని దయచేయి నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. మా దేశాన్ని కనికరించండి నాయన. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను బట్టి స్వస్థపరచండి నాయన. ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు తండ్రి. వారికి ఉన్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి నాయన. వారికి ఉన్న అప్పులు తెచ్చి ఆశను దీవించడానికి స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో ప్రభా నాయన అయా నెరవేర్చి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థనీయవతిగా దేవుడు మన జీవితాల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇరుపున జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.